అయ్యా పేపర్ చదువుతున్నారా అండి? అజరుద్దీన్ సిక్సర్ కొట్టాడరా, కనపట్లా టీవీ చూస్తున్నా. అయ్యా స్నానం చేసాక తింటారా, తిన్నాక స్నానం చేస్తారా? నిన్ను చంపి మైలు స్నానం చేస్తాను, నీకు తద్దినం పెట్టి తిండి తింటాను రా. అవును, అసలు నువ్వు అడగటం కోసం పుట్టావా, పుట్టావు కాబట్టి అడుగుతున్నావా? అదే నా డౌట్ అండి. ఇది కరెక్ట్ అండి. అసలు వీడి నాన్న వీళ్ళ అమ్మతో తొలి రాత్రే డౌట్ గా కాపురం చేసి వీడిని డౌట్ఫుల్ గా కని ఉంటాడని నా డౌట్ అండి. నాకు డౌటేనండి. ఆ డౌట్ తీరవలేరా చంద్రరామయ్య గారు? ఇదిగోండి ప్రసాదం. ఏమిటి విశేషం? గాడ్ ఈజ్ గ్రేట్ అండి. లేకపోతే మీ అమ్మాయి మోసుపడి కొనుక్కున్న కారుని మీ చేతులతోనే తగలబెట్టిస్తాడా బాలకోటయ్య? ఇప్పుడు ఏమైంది? ఏమైంది? ఆ బాలకోటయ్య గారి కూతురు 101వ సంబంధం కూడా చెడిపోయిందండి. ఎలాగా? ఆడమ్మ కడుపు కాల ఆడొకడు వచ్చాడండి పెళ్లి కొడుకుంటూ. రాగానే సటుక్కున ప్యాంటు షర్టు ఇప్పేసి నన్ను చూడు, నా కండలు చూడు, సకసకలాడే పెక్కలు చూడు అంటూ ఫ్రీగా బాడీ ఎగ్జిబిషన్ పెట్టేశారండి. దాంతో ఆ పిల్లకి కళ్ళు పేలిపోయి పత్తి పూలైపోయాయి అనుకోండి. వీరు ఇక్కడ గాడ్ ఈజ్ గ్రేట్ అయ్యా, వారే వీరయ్యా. నిచ్చి పెళ్లి కొడుకు కే కాంతారా. నాకు డౌట్ అండి. అర్థమైందండి అయ్యా, కే అంటే కండలు కాదు, కత్తి కాంతారావు. మరి మన మ్యాప్లోకి ఎందుకు వచ్చాడు అంటావు. అది ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది నేనేనయ్యా. అంటే పూజ్యులు కె కాంతారావు గారిని బి కోటయ్య గారి ఇంటల్లుని చేసి ఇండైరెక్ట్ గా ఆయన కోటను కూల్చేయటం తమ ఉద్దేశమా? చంద్రరామయ్య గారు, మీ నెగటివ్ ఉంటే ఇస్తారా? ఎందుకో? ఫోటోలు వేయించి ఊళ్ళో పంచుదామని. మీ అభిమానం. ఏమి క్యారెక్టర్ అండి బాబు. రావయ్య కత్తిరా. భైరవమూర్తి గారు, ఏంట్రా మీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం అవట్లేదండి. అంటే? ఏ టైప్ మడిసా అని. ఒరే డౌట్ రావు స్వామి, మానవ జాతి 3 రకాలరా. పని చేసేవాళ్ళు నీ టైపు, పని చేస్తున్నట్టు నటించేవాడు మీ అయ్యగారి టైపు, పని చెయ్యకపోయినా పబ్బం గడుపుకునేవాళ్ళు భైరవమూర్తి. నా డౌట్ ఇప్పుడు క్లియర్ అయిపోయిందండి. ఇది పెట్టుకుని మళ్ళీ ఆలోచించు, ఇంకా క్లియర్ అవుతుంది. ఇదెందుకు పెట్టాడా అని డౌట్. చాలా బాగుంది కదా. అవును, అటు వెళ్దాం. సారీ మేడం, సాయంత్రం 4 గంటల తర్వాత పర్మిషన్ లేదు. జస్ట్ హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోతాం. కుదరదమ్మా. మేము వెళ్తాం. ఎవరితో చెప్పుకుంటావు చెప్పు. మేడం నేను చెప్పేది వినండి మేడం. పోవయ్యా. ఇక్కడ ఫోటో తీసుకో. సరే. వావ్ వండర్ఫుల్. ఇక్కడ ఫోటో తీసుకుందామా? ఫోటో ఫోటో. కమ్ ఆన్. ఇటు కొంచెం జరగండి. సార్ సార్, ఏమిటి? ఎవరు అమ్మాయి ఫ్రెండ్స్ తో వచ్చి గలాటా చేసి లోపలికి వెళ్ళండి సార్. ఇస్ ఇట్? అక్కడికి వెళ్దాం. చూడండి అది చూసావా ఎంత బాగుంది. ఇదిగో ఈఎంఐ సార్. ఎక్స్క్యూజ్ మీ, 4 గంటల తర్వాత పర్మిషన్ లేదని బయట బోర్డు ఉంది, చూసే ఉంటారుగా. దయచేసి బయటకు వెళ్ళండి. ఒక ఫోటో తీస్తాను. ఇటు ఇటు ఈ నంది ఇంకోటి ప్లీజ్. ఇటు జరగండి. నా పేరు చెప్పి ఇంకోటి ఏంటి సార్? నేనెవరో తెలుసా? ఏయ్, నువ్వెవరివైతే మాకేంటి? దేర్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. టైం అయ్యాక లోపలికి రావడమే కాక ఎవరి పర్మిషన్ తో ఫోటోలు తీస్తున్నారు? డ్యూటీలో ఉన్న గార్డ్ మీద చేసుకోవడం నేరం కదా? బుల్షిట్. ఆఫ్టర్ ఆల్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్వి. నేను బాలకోటయ్య గారి కూతుర్ని. రేపు సాయంత్రంలోగా నిన్ను ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించకపోతే. ప్రతిజ్ఞలొద్దు, వెళ్ళి చేతనైంది చేసుకో. వెళ్ళు. ఏయ్ వెళ్ళు, పో బయటికి వెళ్ళండి. ఏంటి నీ చెల్లెలి మీద ఎవరో చేసుకున్నా దద్దమ్మలా కూర్చోటానికి నేను నీలో చీవుడు ఎత్తులేని మనుషులు కాదరా. ఇవాళ వాడి సంగతి తెలియచేయాలి. ఏంటి? అతను గవర్నమెంట్ ఎంప్లాయ్. అతనికి ఏమైనా జరిగితే తర్వాత గింజుకు తావాలి. నువ్వేమైనా వీధిరవుడివా, రాజకీయ నాయకుడివి? ఆ తర్వాత నీ కెరీర్ ఏమవుతుందో ఆలోచించుకోనా? ఓడి రాజకీయం ఏమైనా పర్వాలేదు, ఇవాళ వాడు అద్దు చూడాల్సిందే. చూదురు గాని ప్లీజ్ లోపలికి వెళ్ళనా. నీకు దండం పెడతాను, వాడి సంగతి నేను చూస్తాను. ఏయ్ మిస్టర్, సాగర్ నువ్వా? రే ఉదయ్, వాట్ ఎ సర్ప్రైజ్. ఏంటిలా? నువ్వేనా కొత్తగా వచ్చిన అరకు ఎత్తుకుల ఆఫీసర్వి? అవును. ఏ నరేంద్ర నేను చూసి చాలా సర్ప్రైజింగ్ గా ఉంది,
థ్రిల్లింగ్ గా ఉంది. నువ్వు ఆఫీసుని వెతుకుంటూ వచ్చావు గానీ నన్ను వెతుకుంటూ కాదుగా. ఎందుకు అందుకు వచ్చానుగా. నా చిన్ననాటి స్నేహితుని కలుసుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ టూ. సాగర్, ఎవరా అమ్మాయి? ఎవరో నాకు తెలియదు. తెలియకుండా బొమ్మెలా వేస్తున్నావరా? ఈ రోజు మా క్యాంపస్లోకి వచ్చింది, నాతో గొడవ పెట్టుకుంది. ఈమెలో అందం పొగరు రెండూ ఉన్నాయి. అందం నచ్చి బొమ్మ వేస్తున్నాను. అమ్మాయి నచ్చి వేస్తున్నావా, అందం నచ్చి వేస్తున్నావా? ఏవో. కాలు జారిన ఆడపిల్ల కాలవగట్టును కూర్చొని నీళ్ళలోకి చూస్తూ ఉంటుందట. మనసు జారిన చిత్రకారుడు కుంచి పట్టుకొని బొమ్మను చూస్తూ ఉంటాడట. రే, ఆ అమ్మాయి ఎవరో తెలియకుండా ఇలా మాట్లాడుకోవడం తప్పురా. ఆ అమ్మాయి నా చెల్లెలరా. ఈ బొమ్మ పక్కన నీ బొమ్మ చేరితే నాకు ఆనందం. కాకపోతే ఈ ఫోటో మా ఇంటికి చేరాలంటే నువ్వు చిన్న రిస్క్ తీసుకోవాలరా. ఐఎమ్ రెడీ. హలో, కాస్మెటిక్స్ దగ్గర ఉన్న నీలంచి రామాయణ కొంచెం పిలవండి. మీరెవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్నయ్యా, పిలు. ఒక్క నిమిషం సార్. హలో మేడం, మీకు ఫోన్. నాకా? మీకే. హలో, బాగున్నారు. నీలం చీరలో చాలా అందంగా ఉన్నారు. ఎవరు మీరు? 7 జన్మలుగా మీకోసం ఎదురు చూస్తున్న ప్రేమికుణ్ణి. వద్దు, పెట్టద్దు. థ్యాంక్స్. అన్నీ బాగున్నాయి కానీ చెవులకు పెట్టుకున్న పోగులు బాగలేవు. Am I correct? ఎవరు నువ్వు? Are you mad? No, no. We are made for each other. Shut up. హలో, థ్యాంక్స్. మ్యాచింగ్ పోగులు పెట్టుకున్నందుకు. ఎవరయ్యా నువ్వు? 7 జన్మలుగా నీ కోసం ఎదురు చూస్తున్న ప్రేమికుణ్ణని చెప్పానుగా, అప్పుడే మర్చిపోయావా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచి అయితే అది ముఖ్యం కాదు. మరి ఏది ముఖ్యం? ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకి నువ్వు చెప్పబోయే సమాధానం. ఏంటిది? నీకు నచ్చిన ఒక ప్రేమ కథ చెప్పు. ఛే! ప్రేమ కథ. హలో, ఎందుకంత కోపం? నిజానికి నీకు బోరు కొట్టకుండా నీ టైం పాస్ చేస్తున్నందుకు నాకు థ్యాంక్స్ చెప్పాలి. చెప్పు, నీకు నచ్చిన ప్రేమ కథ ఏమిటి? దేవదాసు పార్వతి. చా 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 చా. బ్యాడ్ టేస్ట్. విఫలమైన ప్రేమ కథ నీకు నచ్చింది? yes. ఓకే, సపోజ్ మనిద్దరం ప్రేమలో పడ్డామనుకో. Shut up. అరే, ఎందుకంత కోపం? ఫన్ కోసం అడిగాను. మన ప్రేమ కథ సుఖాంతం అవుతుందా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మీ ఇంట్లో నుంచే. మా ఇంట్లోంచా? నిజంగా మా ఇంట్లోంచే మాట్లాడుతున్నావా? ఎస్, మీ వంటింట్లోంచి. I love you. I do. బామా, ఏమిటిది? అదే నేను అడుగుతున్నాను, ఏమిట్రా ఇది? అది లాభం లేదు, వీడికి పెళ్లి చేయాల్సిందే.
వెన్నెల తగలని తారామణి తరుణిమణి కన్నులు ఎరుగని కన్యామణి కలలేమని విరిసిన చైత్రాలు ఆ నవ్వులు నెమలికి గోత్రాలు ఆ నడకలు నా చిత్ర రచనకు నవరంగులు నాజుకులు నాలోని కవితకు కనుపాపలు మీరూపురు వెన్నెల తగలని తారామణి తరుణిమణి కన్నులు ఎరుగని కన్యామణి కలలేమణి నీ రూపమే నా తాపమై వేసంగిలా వేధించనే నీ బెంగలే నా ప్రేమలో సంపెంగలై కవ్వించనే నిన్ను చూసిన వేళ ఎదవేసనే ఇలా ప్రియ వేణువై లయ వెల్లువై వెన్నెల తగలని తారామణి తరుణిమణి కన్నులు ఎరుగని కన్యామణి కలలేమణి నా కుంచెలు పుష్పించిన నీ అంచులే లాలించనా ఈ రంగుతో ఉప్పొంగిన నీ పొంగులే పోషించనా అటు చారితే బయట నిన్ను చేరు నా పాట విను గీతమై అనురాగమై వెన్నెల తగలని తారామణి తరుణిమణి కన్నులు ఎరుగని కన్యామణి కలలేమని విరిసిన చైత్రాలు ఆ నవ్వులు నెమలికి గోత్రాలు ఆ నడకలు నా చిత్ర రచనకు నవరంగులు నాజుకులు నాలోని కవితకు కనుపాపలు నిరూపులు